అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చేపల పులుసుని పర్ఫెక్ట్గా బాగా కుదిరేలాగా ఎలాగో చూపించబోతున్నాను. చాలా ఈజీ మెథడ్ కూడా. ఈ పర్ఫెక్ట్ టేస్టీ రెసిపీని ఏ చేప అయినా ఈ మెథడ్తో చేపల పులుసు చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. సో లేట్ చేయకుండా చేపల పులుసుని టేస్టీగా ఈ రెసిపీలో యూస్ చేస్తుంది రాగిండి చేప అండ్ కొరిమీను చేప. ఈ చేపని కంప్లీట్గా క్లీన్ చేయించేసి పీసెస్లా కట్ చేయించాక తరువాత 2 or 3 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి వేసేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి. కొబ్బరి మసాలా 2 స్పూన్స్ వేసుకోండి. పసుపు 1 స్పూన్. కారం 2 or 3 స్పూన్సే వేసుకోండి, ఎక్కువే కావాలి పులుసుకి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి. ఇవి వేసుకున్నాక అందులో ఆయిల్ని యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువే పట్టిద్ది, సో ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు ఫిషెస్ని అందులో వేసేసుకోండి. ఆ మసాలా అంతా ఫిష్ పీసెస్కి పట్టేలాగా బాగా కలపాలి. హ్యాండ్తోనే కలిపేయండి. బాగా పీసెస్కి మొత్తం మసాలా అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక అయిపోయాక ఒక 1/2 kg టమాటాలని ఇలా కట్ చేసుకొని పెట్టుకొని ఒక గిన్నెలో వాటర్ వేసి ఇలా మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గాక మనం ఇందాక ఫిష్ మసాలా చేసుకున్నాం కదా, అందులో వేసేసుకోండి. ఇప్పుడు చింతపండు రసంని వేసుకోండి. ఆ చింతపండు రసంలోనే వాటర్ వేసి మళ్ళీ అలానే చేసుకుంటూ ఉండాలి. పులుసు అనేది వచ్చిద్ది కాబట్టి. అంతా వేసేసుకున్నాక బాగా కలుపుకోండి. ప్లేట్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఫ్లేమ్ ఫుల్ ఫ్లేమ్లోనే ఉండాలి. కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ చేసేసుకోండి. అలా చేసుకున్నాక ఈ పేస్ట్ని ఆ ఫిష్ పులుసులో వేసేసుకోండి. ఇలా ఎందుకు వేసుకోవాలంటే పులుసు చిక్కగా వచ్చిద్ది. ఒక 10 minutes తర్వాత ఉల్లిగడ్డ ఉంటుంది కదా, అది వేసుకోండి. ఆ పులుసులో చాలా బాగుంటుంది. ఇది ఆప్షనలే, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చూసారు కదా ఎంతవరకు కుక్ అయిందో. ఇంకొంచెం కుక్ అవ్వాలి. ఒక 5 minutes ప్లేట్ పెట్టేసుకుందాం. ఒక 5 minutes తర్వాత చూసారు కదా కుక్ అయిపోయింది మన చేపల పులుసు. ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఈ వేడి చేపల పులుసుని ఒక 4 గంటల తర్వాత తింటేనే బాగుంటుంది. టేస్ట్ కూడా బాగా వచ్చిద్ది. ఆఫ్టర్నూన్ తినాలంటే మార్నింగ్ త్వరగా చేసుకొని పెట్టుకుంటే చూసారు కదా ఈ చేపల పులుసు మెథడ్ని చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి. నా ఛానల్కి న్యూగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియో నచ్చితే. ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఈజీ మెథడ్ వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా, సో షేర్ చేసేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.